అప్పుడు దాకా వీళ్ళు ఆయన ఒక మాంత్రికుడు ఏమో అనుకునేవాడంటే ఈయనకి శక్తులు ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ ఈయన సామాన్యుడు కాదు, మాంత్రికుడు కాదు, ఒక మహనీయుడు, ఒక దివ్య పురుషుడు అని చెప్పి అక్కడి నుంచి వారిని మహనీయుడిగా వాళ్ళు పూజించడం అట్లా మొదలుపెట్టారు. ఆ తర్వాత రోజు స్వామివారు లేచి రైలు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఎంత గమ్మత్తైన నీళ్ళు ఉంటాయో అంటే, రైలు ఒకరోజు ఇట్లా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటే టీసీ వచ్చి టికెట్ అడిగాడట. టికెట్లు చెప్పి దించేసి రైలు కదలదు, బతినాడు బతి ఎంత కలిసినా కదలదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎవరో అక్కడ భగవాన్ మూల కూర్చోనంటే ఎవరో చూసి ఏమో నిత్యానంద భగవాన్ అని చెప్పి వచ్చి వాళ్ళతో మాట్లాడి మీరు తప్పు చేశారు, ఆయన దించేశారు అంటే మళ్ళీ ఆయన రైల్లో ఎక్కించినప్పుడే ఇంకా రైలు కదిలిందంట. టికెట్ లేదు కదా టీసీ దించేస్తే ట్రైన్ కదలట్లేదు. అట్లా ఇలాంటి ఎన్నో అద్భుతమైన లీలలు చేశారు. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందామండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.